యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? నాన్నని చూసి వచ్చిందా? ఫస్ట్ నాన్నని చూసి వచ్చింది అక్క. మమ్మీ టీవీ సీరియల్స్ చూస్తుంది కదా, ఆ టీవీ సీరియల్స్ చూసి సేమ్ స్కార్ఫ్ వేసుకొని మిర్రర్ ముందు చేసేదాన్ని. అక్క చూసేది బాగా, ఎందుకనంటే అక్క నేను ఇంట్లో ఉంటాం కదా, అక్క బాగా చూసి ఈమె బాగా చేస్తుంది కదా మమ్మీకి చెప్దామనని డ్రామా జూనియర్ సీజన్ 3 యాడ్ వస్తే అది చూసి మమ్మీకి చెప్పింది. మమ్మీకి చెప్తే మమ్మీ బ్రతిమలాడి డాడీని ఒప్పించింది. అసలు డాడీకి ఇవంటే ఇష్టం లేదు. నేను ఆ బాధలు అనుభవిస్తున్నా, నా బిడ్డ అసంటి బాధలు అనుభవించొద్దు, ఆమె చదువుకొని ఒక గొప్ప స్థాయిలుండి 10 మందికి అన్నం పెట్టాలని డాడీ కోరిక. కానీ మమ్మీ ఏంటనంటే మమ్మీకి నేను టీవీలో కనిపించాలి, అందరు మమ్మీని పొగడాలి, నన్ను పొగడాలని మమ్మీకి. కానీ డాడీకి మాత్రం స్టడీ విషయం మొత్తం అదంతా వచ్చిందనంటే డాడీ నుంచి అక్క. సేమ్ కట్ కాపీ పేస్ట్. నువ్వు ఎవరితో ఎక్కువ ఉంటావు ఇంట్లో? మమ్మీతోనా డాడీతోనా? మనం డాడీ పార్టీని అక్క. అంతేనా? ఏదేమైనా తగ్గేదే అసలు తగ్గేదేలేని అవ్వ. డాడీతోనే అంతే. ఎందుకనంటే మమ్మీ ఎక్కువ స్ట్రిక్ట్ కదా, మమ్మీ ఇది కొని అది కొని అన్నా కానీ అవసరం లేదు, అది దేని కొనికి వస్తుంది, నీకు వనికి రాదు, అవసరం లేదు అని అంటది. అదే డాడీ డాడీ ప్లీజ్ డాడీ అనగానే కొనిస్తుంది బిడ్డ, నీకంటే ఎక్కువ ఉండదు అంతే అంతే. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంతే. నువ్వు అంటే నువ్వు ఏదైనా చేసినా కూడా నిన్నెవరు కప్పిపుచ్చుతారు ఇంట్లో? అమ్మనా నాన్ననా? డాడీ. ఎక్కువ అమ్మమ్మ చేస్తుంది. ఓకే. డాడీ అయితే స్టడీ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, ఎవరి మాట వినడు డాడీ. స్టడీ విషయంలోనైతే కొడతాడు నన్ను. డాడీ మమ్మీ ఇద్దరు కొట్టిరనంటే అమ్మమ్మ ఊరికి వస్తుంది, ఎందుకు కొడుతుర్రే పిల్లని అట్లా అని. అమ్మమ్మ అటు నుంచి అక్క ఇద్దరు ఊరికి వస్తారు. కొట్టని ఎక్కువ. అక్కతో బాండింగ్ ఎట్లుంటది? కొట్టుకుంటారా ఇంట్లో? కొట్టుకుంటారా? అది నార్మల్గా ఉండదు అక్క, మనది అది పీక్ లెవెల్ ఉంటది అది. అంతేనా? అంతే. జుట్లు కూడా పెద్దగా ఉన్నట్టు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా? అందుకే అక్క ఇప్పుడు హాస్టల్ పోతుందని హెయిర్ కట్ చేయించుకుంది, సేమ్ మీలానే ఉంటది హెయిర్. అవునా? ఇప్పుడు నాకు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు, అదే నాదైతే ఇంత పెద్ద ముందు పట్టుకోనికి వస్తుంది, ఈజీగా అందుతుంది. ఇట్లా ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటుందా? చాలా అల్లరే కాదు, అల్లరి ఒక్కటేనే కాదు, అల్లరి వల్లరి. తను లేకపోతే ఇల్లు చీకటి అయిపోతుంది. అంతే. షూటింగ్స్ కి అట్లా వెళ్తుంది కదా, అంటే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడే. మీకు ఇంట్లో ఎట్లుంటది మరి? మనసున పట్టదు అమ్మాయి. అంతేనా? తను పాడిన పాటలు కానీ అవి కానీ టీవీలో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని చూస్తుంటారా? యాక్చువల్గా అక్క చెప్పాలని అంటే డాడీకి ఎక్కువ క్లోజ్ ఎవరు ఉంటారని అంటే అక్కనే ఉంటది ఎక్కువ క్లోజ్. ఎందుకంటే నేను షూటింగ్స్కి వెళ్తా కదా, మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉంటా. అదే ఇంటి దగ్గర అక్క ఉంటది కదా, ఈ అక్క మొత్తం నేను లేని లోటు మొత్తం తీర్చేస్తుంది. డాడీకి ఆ జోక్స్ చెప్పుకుంటా, ఈ జోక్స్ చెప్పుకుంటా అన్ని ఏమేమో మూవీస్ పెడుతుంది. అంతేనా? ఎక్కువ డాడీ అక్కతోనే క్లోజ్ ఉంటాడు, నేను అట్లట్లుంటా డాడీతోని. కానీ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. అంతేనా? నాన్న దగ్గర కొట్టుకుంటారా? జరుగు నువ్వు జరుగు, నేను కూర్చుంటా, అది కన్ఫర్మ్ ఉంటది అక్క ఖచ్చితంగా. అందుకే డాడీ అటు సైడ్, నేను ఇటు సైడ్ అక్క. అంతేనా? ఇది మాకు రిజర్వ్డ్ ప్లేస్. ఇంకా మా కోసం ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అక్క, డాడీకి జబర్దస్త్లో బాగా ఇష్టమైన స్కిట్ అని అంటే బోరబండ భవాని. అది ఎక్కువ పెట్టుకొని చూస్తుంటాడు, టైం పాస్ కాకపోయినా కానీ ఆ స్కిట్ పెట్టుకొని చూస్తుంటాడు. అది డాడీ నీకోసమే, ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి. డాడీ కోసమనే కాదు, ఆడియన్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బోరబండ భవాని, బోరబండ భవాని అంటే గజ్జ 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 వనకాలే బిడ్డ. తెలుసా నా గురించి? పైసలు ఎట్లా వసూలు చేయాలనో తెలుసు నాకు, పోయి పైసలు పట్టుకరా పోనాడు. ఇదక్క. సూపర్ రా. అయితే అది నీకు నచ్చిన డైలాగ్. కానీ నాకు నచ్చిన డైలాగు, నువ్వు డ్రామా జూనియర్స్లో అమ్మ కోసం చేస్తావు చూడు, మాతృదేవో భవ స్కిట్, కూన. అది నువ్వు ఒకసారి నాన్న కోసం మా కోసం ఆ స్క్రిప్ట్ చూస్తే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. అది ఆమె డ్రామా జూనియర్స్లో ఎన్ని చేసిందో తెలియదు, కానీ అన్నిట్లలో నాకు నచ్చిన పాత్ర, నేను మెచ్చిన డైలాగ్ అది చెప్పమ్మా. అమ్మ కొండ దేవత, నీ గురించి మా మమ్మీ చాలా చెప్తుంది. నువ్వు ఎవ్వరికి ఏ కష్టం రానివ్వమంటగా మా అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు మా అమ్మకి పానం బాగాలేదు తల్లి, కాపాడవా. నీ గురించి మా అమ్మ చాలా చెప్తుంది, కానీ ఇప్పుడు మా అమ్మకు పానం బాగలేదు, చచ్చిపోయే దగ్గర ఉన్నది.
జర కాపాడు తల్లి, నాకు మా అమ్మ కావాలి. వామ్మో ఏడిపించేస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు కదా క్యారెక్టర్ లో అట్లా ఇన్వాల్వ్ అయ్యి. ఆ, అట్లా ఆ? కిస్టులో లీనమైపోయినాం అన్నట్టు ఇక వచ్చేస్తూనే ఉంటాయి అక్క. నేను అంతే. ఆపుకోవాలన్నా ఆపుకోలేదండి ఇక. అదే ఒక యాక్టర్ కున్న చిన్నప్పుడు తను ఏడిస్తే, ఈ రోజులలో ఏమైపోయిందమ్మా, ఏడిస్తే కూడా సెల్ ఫోన్, పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ పెట్టాలి, ఏడిస్తే కూడా సెల్ ఫోన్ పాట పెడితేనే పిల్లలు అంటారు. కానీ తీనకు మాత్రము తొట్టెన్లో ఊపుకుంటా జోకొట్టుకుంటా నేనే పాట పాడేది. అంతే. నేనే పాడేది పాట. ఇప్పటికీ ఎండాకాలం బంగ్లా మీద వండుకుంటే నేను పక్కన కూర్చొని పెట్టుకొని ఈమె పాట జో కొడుతూ పాట పాడితే పాడుకుంటుంది. మా అమ్మ నా కోసం పాడింది ఆ రోజులో. ఓహో. మా తమ్ముళ్ళకు పాడుతుండే, నేను విన్నా, నా కోసం పాడిందని చెప్పింది. నేను విన్న పాట తీనకు పాడుతుంటుంది. ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, అట్లట్లా పోయేటి వాన తేపాలు, అట్లట్లా పోయేటి వాన తేపాలు, అవి మా ప్రార్థిని పూల తోటెలు, అట్టట్లా పోయేటి రంగు సినుకులే, అట్టట్లా పోయేటి రంగు సినుకులే, అవి నీ పాలిట ఆట బొమ్మలే, నిన్ను గరిసిన తల్లి గండు సీమాలు, నిన్ను గరిసిన తల్లి గండు సీమాలు, అవి నీ మేనమామల ముద్దులు, గరీబోల్లా బతుకు గంజిలో మెతికే, గరీబోల్లా బతుకు గంజిలో మెతికే, నీయవ్వ వచ్చేను కైకిలి కొయ్యి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ ఓ హాయి, ఓ హాయమ్మ. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు వాడుతుంటే నాకు నిద్ర వస్తుంది. ఇంటర్వ్యూ ఎట్లా వేయాలి? నిద్ర పోద్దమ్మా, కళ కోసం పుట్టినాం మనం. కళ మనకు కాదు 10 మందికి ఉపయోగించాలి. మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. జస్ట్ ఎంజాయ్ కోసమే కాదు, ఎనర్జీని కూడా ఇవ్వాలి కళ. ఓకేనా? ఓకే.